రెండు దశలకు ధీటుగా స్థానిక సంస్థల మూడో విడత పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా ఓటింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో 65% పైగా పోలింగ్ నమోదు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ 50%కే పరిమితమైనట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళే అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. మూడో దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. 11 సర్పంచి పదవులకు నామినేషన్ దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. 36,434 వార్డులకు గాను 112 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. 7,916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28,400 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత సలహాలు చేస్తుంది. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యంగా మూడో దశ పోలింగ్ లోను పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65% పైగా పోలింగ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు. ఫలితాలు ఈ రోజు రాత్రి కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. మొత్తంగా 3752 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పటికే మూడో దశలో 394 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా 36,434 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 7,916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఈ రోజుతో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లుగా మనం చెప్పుకోవాలి. ఇక ప్రధానంగా మొదటి 2 దశల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రాగా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చాం. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, ఇక మిగిలిన కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో కొన్ని చోట్ల గణనీయమైన స్థానాలు గెలుచుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి 8 లోక్సభ స్థానాల పరిధిలో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీకి కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చాయి. బీజేపీ అసెంబ్లీ పక్షనేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్థానంగా ఉన్నటువంటి నిర్మల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇక మిగిలిన చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న చోట్ల ఆశాజనకమైన ఫలితాలు రాలేదు. ఇక ఈసారి స్వతంత్రులతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా తాము పోటీ చేసిన స్థానాల్లో భారీగానే విజయాలు సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక మూడో విడతలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి, ఓవరాల్ గా 12,785 స్థానాలకు గాను ఏ పార్టీ అత్యధికంగా స్థానాలు గెలుచుకుంటుంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది ఈ రోజుతో క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత త్వరలోనే ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందరూ అట్లనే అంటే సమస్య ఏమైంది.